హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. మంగళవారం టోటల్ వరల్డ్ వైడ్ క్లోజింగ్స్ కలెక్షన్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 9,48,00,000 నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 17,65,00,000. ఇక ఓవర్సీస్లో 2,62,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్ చూసుకుంటే 12,10,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 23 కోట్లు. సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ చేసింది 12 కోట్లు. సో బ్రేక్ ఈవెన్ కొట్టాలంటే 13 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. సో మొత్తానికి ఈ సినిమా 90 లక్షలతో నష్టాల్లో ఉంది, అంటే లాస్లో ఉంది. అండ్ ఫైనల్ ఈ సినిమా రిజల్ట్ ఏంటంటే సెమీ హిట్, బ్లాక్ బస్టర్ కావాల్సిన మూవీ. అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా వేసి అరౌండ్ ఒక 10 కోట్ల దాకా లాభాలు రావాల్సిన సినిమా 90 లక్షలతో సినిమా నష్టాలు వచ్చింది. ఎందుకంటే పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ చేయకపోవడం. ఎందుకంటే ఈ సినిమా వరల్డ్ కప్ మ్యాచ్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. అండ్ అదేవిధంగా తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్క వారంలో ఒక్కొక్క సినిమా రిలీజ్ అయింది. అండ్ రీసెంట్గా యానిమల్ మూవీ December 1st రిలీజ్ అయింది. ఇంకా ఈ సినిమా ఎవరు చూడాల. సో అలా ఈ సినిమా పర్ఫెక్ట్ డేట్లో రిలీజ్ చేయలేదు. 2023లో ద బెస్ట్ మూవీ అని నేను చెప్పగలను, బెస్ట్ థియేటర్లో వాచ్డ్ మూవీ. సో అలాంటి మంచి కంటెంట్, మంచి మెసేజ్ ఉన్న ఒక మూవీ ఇలా బ్రేక్ ఈవెన్ కొట్టలేకపోయిందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇలా కొన్ని సినిమాలో కంటెంట్ ఉన్నా కూడా బ్రేక్ ఈవెన్ కొట్టలేకపోయిందంటే దానికి కారణం రిలీజ్ డేట్. సో నెక్స్ట్ వీక్లో ఏ సినిమాలు వస్తున్నాయి, పెద్ద సినిమాలు వస్తున్నాయా, చిన్న సినిమాలు వస్తున్నాయా, లేకపోతే 2 వారాలతో ఇంకొక పెద్ద సినిమా ఏదైనా వస్తుందా అని ఒక రిలీజ్ డేట్ పక్కాగా ప్లాన్ చేసి రిలీజ్ చేస్తే సినిమా కంటెంట్ ఉన్నా కంటెంట్ లేకపోయినా ఇంచుమించు బ్రేక్ ఈవెన్ టార్గెట్ దగ్గరికి వస్తుంది. కానీ వీళ్ళు మంచి కంటెంట్ ఉన్న సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కంప్లీట్ చేసి అట్లీస్ట్ ఒక 2 కోట్ల దాకా లాభాలు రావాలి కదా. మరి ఎందుకు రాలేదు ఈ మంగళవారం సినిమా కంటే రిలీజ్ డేట్? ఎందుకంటే December 1st యానిమల్ మూవీ వచ్చింది. ఇక ఆ సినిమాను చూశారు. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు యానిమల్ 795 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్ చేస్తూ రచ్చలేపుతుంది. మా ఊరి పొలిమేర పార్ట్ 2 సినిమా రిలీజ్ అయిన 2 వారాల తర్వాత ఈ మంగళవారం రిలీజ్ అయింది. ఈ మంగళవారం సినిమా రిలీజ్ కాకపోతే మా ఊరి పొలిమేర 2కి ఇంకా కలెక్షన్స్ బాగా వచ్చేది. అలా 2 వారాల గ్యాప్లో ఏదో ఒక సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా రావడం వల్ల ఆ ముందు వారం రిలీజ్ అయిన సినిమాకి కలెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. సో దీనివల్ల బ్లాక్ బస్టర్ కొట్టాల్సిన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాలు యావరేజ్ అవుతున్నాయి. ఇలా రిలీజ్ డేట్ దీనికి కారణమే అదే, ఇంకేం లేదు. ఓకే, అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీరు వస్తే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకే మావా, బాయ్.